అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం. ఏవో గిల్లని బయట వేసేస్తుంది మా అక్క చూపిద్దాం కానీ చీకటిగా ఉంటుంది, అందుకని జ్వరం వచ్చింది. మా అమ్మలు అందులో కట్టించారు, తగ్గిపోయింది, ఇంకా పడలేదు. నిన్న ఎండ బాగుంది కండి, అసలు ఆస్మస్ ఎండ కాదు, మన మాట చెప్పి అంత ఉందండి. వడదెబ్బ అంటారు అలాగ ఉంది. మరి ఎండ అసలు తట్టుకోలేకపోయామండి. మాది పట్ట ఏమో హీట్ మరీ ఓవర్ అంటే ఎక్కువగా వచ్చేసిందండి, తట్టుకోలేకపోయాము. పెద్దోళ్ళు తట్టుకోలేకపోతే ఇంకా పిల్ల ఎంత అండి. మా పాపకు ఉన్నటువంటి ఎండ వల్ల అలా అయిపోయిందేమని మేము చాలా భయపడ్డాం. నిన్న వీడియో తీద్దాం అనుకున్నాం కానీ నాకే తీబుద్ధి కాలేదండి. అలా ఉంది మా పాప పరిస్థితి. తీయాలి నాకు నచ్చలేదు, అందుకని తీయలేదు. అంటే అలా తీసి పెట్టబుద్ధి కాలేదు నాకు, అందుకని ఆపేసాను. ఏమనుకోవద్దు, వీడియో తీయలేదు. అయితే ఇప్పుడైతే తీస్తున్నాం. మా పాపకి ఏం జరిగింది, అసలు ఏమైంది నిన్న అంటే మనం ఒకటి అనుకుంటాం కానీ ఒకటి అది కాదండి. ఇప్పుడు మనం ఊహించుకునే నిజాలు అనుకుంటే అది చాలా తప్పు. ఊహించుకునేది ఎప్పుడు నిజం కాదండి. మేము అలాగే అనుకున్నాం, మేము చాలా పొరపడ్డాం. మా పాప హుషారుగా ఉండి ఒకసారి ఆడుకుంటూ ఉన్నట్టుగా ఉండి ఒకసారిగా ఎండ ఎక్కువ అయిపోయేసరికి ఒక ఎండ వల్ల పడిపోయిన ఎండ దెబ్బ అంటారు, అదేం జరిగిందేమని మేము అనుకున్నాం. ఇంట్లో అందరూ అంతే అనుకున్నాం. ఒళ్ళంతా వేడెక్కిపోయిందండి, బాగా హీటు. మన జ్వరం వచ్చిందిగా, అంటే జ్వరం వచ్చింది, జ్వరం బాగా ఎక్కువ వేసిపోసేసిందండి. ఇంకా మా అక్క అంటే నాకు కండవ తడిపేసి ఇంకా పాపకి ఒళ్ళంతా తుడుతూ ఉంది. మా పాప నిద్రపోయిందండి. ఎప్పుడు మా పాప కండగా నిద్రపోదు, ఎప్పుడైనా నిద్రపోయిందంటే నీరసం వస్తేనే నిద్రపోదు, మళ్ళీ ఊరి ప్రయాణం అయితే నిద్రపోద్దని బస్సు ఎత్తుకున్నప్పుడు అయితేనే. ఇంకా మా పాప బాగా నీరసం వచ్చేసిందండి, నిలబడలేకపోతుంది, ఏం చేయలేకపోతుంది. ఇంకా కండవతో తడిపి ఇలా తుడిచాక ఒళ్ళు సాయంత్రం మాట ఇప్పుడు మా పాప నిద్ర లేచాక సరే అని చెప్పని తీసుకెళ్ళామండి. హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళలేదు, అంతరాలు కడతారు కదా, మీకు తెలిసే ఉంటుంది. అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళకి చూపిస్తే సందులు వచ్చినాయి మా పాపకి, చూసుకోండి నెల సందులు వస్తాయని చెప్పానండి. ఇంతకుముందు ఒకసారి చెప్పాను కానీ మా పాప సందులు వచ్చినాయని. నెల సందులు వస్తాయంటండి. మా పాపకి నార్మల్గానే అనిపించింది. మాకు పాప కళ్ళు అంటే ఒకసారి కాసేపు ఏమో నెక్కబుడుతుంది, కాసేపు నార్మల్గా ఉన్నాయండి. ఇది మామూలుగా అనుకున్నాం కానీ సందులు అంటండి. వాళ్ళు ఒకటి చెప్పారు, నెల సందులమ్మ, చికాకు సందులు కూడా ఉంటాయి, ఇవి ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటాయి. మీ పాపకు ఫస్ట్ నుంచి సందులు ఉన్నాయి కాబట్టి ఇంకా పెద్ద అయ్యేదాకా ఇంక సందులు వస్తూనే ఉంటాయమ్మా, చూసుకుంటూ ఉండండి అని చెప్పి అన్నారండి. అసలే మా పాప తిండి అనుకుంటే ఈ సందుల వల్ల ఇంకా పసులు ఉండాల్సి వస్తుందండి. అంటే ఇవి తినకూడదు, నీసు కానీ వంకాయలు కానీ గోంగూర కానీ ఇలాగా అంటే ఆలుగడ్డలు ఇలాంటివి ఏం తినకూడదు అన్నమాట. అట్లన్నిటికి దూరం పెట్టాలి. అది మేము అనుకునేది ఒకటి, జరిగింది ఇంకొకటి అండి. మేము ఊహించలేదు అసలు, ఎందుకంటే సందులో ఉన్నాయని అనుకోలేదు మేము అసలు. మా అక్క అయితే గిల్లుతుందండి, ఇంకా బాగా ఎండ ఎక్కిపోయింది, అలా బాగా ఎండ ఎక్కిందన్నమాట. లేచేటట్లేదు. రాత్రి అంతా మా అక్క మెలుకుండి మా పాపకి ఇంకా తడుగుతూ తుడుస్తూ ఉందన్నమాట. కొంచెం చల్లబడింది ఇప్పుడు, కొంచెం పర్లే పాప నేను కన్నా. అంటే మేము ఎండ దెబ్బ గట్ట తగిలిందేమో, ఎండకి ఇబ్బంది వచ్చిందేమో, బాగా నాకు కూడా నేను బాగా నీరసం అయిపోయిందండి. నేనే ఇలా ఉన్నానంటే ఇంకా పాప ఇంకా అంతే అని అందరూ అనుకున్నాం. ఇంట్లో అందరూ అలా అయిపోయారు అనమాట ఎండ దెబ్బకి. అలా అనుకున్నాం కానీ ఇలా అనుకోలేదు మేమైతే. సందులు వచ్చినాయి అంతా మా పాపకి. అంటే మా కేర్లెస్ వల్ల అండి తప్పు, ఎందుకంటే మేము సందులు అనుకోలేదు, ఒకటి అనుకున్నాం, ఒకటి ఊహించుకున్నాం. అంటే ఎండ ఉంది కాబట్టి అంటే వెదర్ బట్టి ఉంటుంది అనుకున్నాం కానీ పాపకి ఇంతకుముందు ఉన్నదే ఉంటుంది అని అనుకోలేదు. మనకి తెలుసా నెల ఉంటుందని, మాకే అసలు అర్థం కాదు. నెల ఏంటండి, ఎవరికి ఎలా అన్నా ఇబ్బంది అంటే పాపకు చూపించాలన్నా సరే నెల సందులుగా చూపించాలన్నమాట. నెల చూసుకోవాలి సందులు ఉన్నాయి లేవని. చాలామంది ఇప్పుడు ఈ ఊరు కాబట్టి తెలుస్తుంది, సందులో చూస్తున్నారు. ఇంకే ఊరైనా సరే మనం ఊర్లో వెళ్ళేటప్పుడు కానీ ఇక పాప ఇలా ఉంటుందని ఎవరు అడిగితే ఎవరు జవాబు చెప్పరు, ఏమో అంటారు. తెలిసిన వాళ్ళకైతే తెలిసిద్దండి. అసలు మాకు అలా తిక్కమక్కలు పడ్డామని మేము అసలు ఒకటి అనుకుని ఇంకోటి అయింది. ఇక్కడ నుంచి చాలా కేర్ఫుల్గా ఉండాలి. మాకు గిల్లు రుద్దేసి వచ్చేసిందండి. అలాగే అట్టపెట్టలో కూరగాయలు, టమాటా, దోసకాయ, వంకాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి. ఆ లింగి కట్టున్న క్లాత్లో అయితే ములక్కాయలు ఉన్నాయండి. ఎండకి చల్లగా ఉంటాయి అని చెప్పని అలా కట్టమంటే, అంటే ఎండ బాగా హీట్ ఉంది కానీ ఎండిపోతాయి అని చెప్పని, కానీ పర్లేదు నీళ్ళు పద్ధతి తడుతున్నాం కాబట్టి. మా ఇంట్లో రేషన్ అయిపోయినాయండి, బియ్యము మళ్ళీ కొనుక్కొచ్చారన్నమాట మా అక్కోరు. ఒక 5 కేజీలు కొనుక్కొచ్చారు. 2 డబ్బాలు పోసిందట మా అక్క అందులో. ఇదిగోండి మాకు పెట్టేసి మళ్ళీ నెల అయిపోయాక మళ్ళీ వస్తాను బియ్యం అని లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం పొయ్యి అయితే అంటించేస్తుంది. ములక్కాయలు వండి దండియాల మా అక్క. మా పాప తినకూడదు కండి కూర, వంకాయ కూర తినకూడదు కాబట్టి ఇవాళ ములక్కాయలు వండుతుంది. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు ఏం కావాలన్నీ వేస్తుందన్నమాట మా అక్క అయితే. టమాటాలు కుళ్ళిపోయినన్నీ పక్కన పెట్టేస్తుంది. కొత్తిమీర, ములక్కాయలు ఇవి వేస్తుంది. పొగ వచ్చేస్తుంది అనుకోమాకండి, గిన్నె పెట్టేసరికి పొగ వస్తుంది అన్నమాట. ఇదిగోండి బియ్యం అయితే ఇక్కడికి వచ్చి పెట్టేసాడు. అన్నం అయితే అయిపోయిందండి. 2 సార్లు పోతే అక్కడికి వస్తామంటే 2 కేజీలు అనుకోవాలనుకుంటా, కేజీన్నర అనుకుంటా అండి బియ్యం. గిన్నె పెట్టేసి ములక్కాయలు పోయేసింది, టమాటా ఇవన్నీ పోయేసిందండి. నూనె కలర్లో పోసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకుందామండి అందులో.
ఇప్పుడు ములక్కాయలు వేసుకుందాం అండి, ఉప్పు తగినంత. తెడితో అటు ఇటు తిప్పేసుకోవాలండి. మా అందరికి అయితే సరిపోద్దండి కూర, పులుసు పెడుతుంది మా అక్క. ఇప్పుడు ప్లేట్ మూతేసాం, తర్వాత కాసేపు మగ్గించాక మళ్ళీ తిప్పుకోవాలి, మళ్ళీ మూతేసుకొని మళ్ళీ ఇంకోసారి పసుపు వేసుకోవాలండి. ఇందాక పసుపు వేసేసారి, ఇప్పుడు పసుపు వేసి తిప్పుకుందాం. కాసేపు ఉన్నాక తీసి ఇప్పుడు టమాటాలు వేద్దామండి. మా అక్క ముందుగా పసుపు వేస్తుంది, కారం పసుపు ఒకసారి వేస్తారు, అలా వేయదు. ఇప్పుడు ఇది ఇప్పుడు టమాటా వేసుకొని తిప్పేసుకుందామండి. తిప్పుకున్న తర్వాత ఇందులో చూడండి చక్క వచ్చిందో. ఇప్పుడు మూతెట్టేసి కారం, ఇందాక చెప్పాక మా అక్క కారంలో పట్టి పసుపు వేయదు, ముందు పసుపు వేసేద్ది. ఇప్పుడు కారం వేసి తిప్పేసుకోవాలి. తర్వాత చూడండి మగ్గింది, మగ్గాక కాస్త నీళ్ళు పోసుకుంటే అడిగంటదన్నమాట. అడిగంటుకోకుండా కొన్ని నీళ్ళు పోసుకొని ఇలా తిప్పేసుకోవాలి. తిప్పినాక మా అక్క అయితే పొయ్యిలో పుల్ల పెట్టేస్తుందండి. ఇవి పేర్లు అన్నమాట. ఇదిగోండి కాస్త చింతపండు నీళ్ళు, చింతపండు పిసికేసుకొని నీళ్ళు పోసేసింది, చింతపండు వాటర్. తర్వాత ఇంకొద్దిగా పోసుకుందండి, పులుసు కావాలి కదా, అందరికి సరిపోదండి, పులుసు పెడతాం మేమైతే. ఇవాళ తిప్పేసుకోవాలండి. ఇప్పుడు అయిపోయింది కూర అయితే. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేస్తున్నాం, దించే ముందు మాట. కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాం, ఉన్న కొత్తిమీర కొద్దిగా ఎందుకంటే అది వేసిందన్నమాట మా అక్క. అలాగే ఇప్పుడు కూర అయితే అయిపోయింది అన్నమాట. చూడండి అంత బాగా వచ్చింది కూర. నాకు కొద్ది నీరసంగా ఉందండి, అందుకని గొంతు అలా వస్తుంది, ఏమనుకోవద్దు దయచేసి. ఇదిగోండి బాగా వచ్చిందండి కూర అయితే, సూపర్ ఉంది. సరే కూర అయితే టేస్ట్ చేద్దామని చెప్పని నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేయండి, ప్లీజ్ ప్రోత్సహించండి. ఇంకా నేనైతే కూర వేసుకుంటున్నానండి ప్లేట్లోకి. ములక్కాయలు అండి, ములక్కాయలు అలాగే కొద్దిగా పులుసు. నేను ములక్కాయలు మరిన్ని తిన్నానండి, అందుకని కొద్దిగా వేసుకున్నమాట. ఇంకోటి అన్నం గడికి వచ్చేసాను అనమాట. ఇక చూడండి మా అక్క వీడియో తీస్తుంది, నేను తింటున్నాను. మా పాప అయితే కొద్ది నీరసంగా ఉంది, కొద్దిగా ఆట ఆడుతుంది. సరే ఆడుకొని చెప్పి నేను వచ్చి అన్నం తినమంటే ఉంది. సరే అని చెప్పి చాలా బాగుందండి కూర. కాదే ఒక్కటే తక్కువైందని కొద్దిగా ఉప్పు అయితే తక్కువైంది. ఏది వేసినా అయిపోయింది, ఉప్పు అయితే వేయాలి కదా, కొద్దిగా తక్కువ అయిపోయింది. నాకు చప్పగా అనిపిస్తుంది అనమాట. కానీ కూర మాత్రం బాగుందండి. ఉప్పు వేయటం వల్ల కొద్దిగా అనిపించింది, కానీ కూర బాగానే ఉంది, చాలా బాగుందండి కూర. ములక్కాయ కూడా టేస్ట్ ఉంది. మా పాపకి తలదూతుందన్నమాట. ఇప్పుడు చింతపండు చారు కూడా అయిపోయినాయా? చింతపండు చారు కూడా అయిపోయినాయండి. దాన్ని ఆడికి పంపిస్తున్నావు? ఓ బడికి పంపిస్తుందంటండి. అందరూ దువ్వంతో దూతే చాలా మంచిగా దూకోరు, చేత కాదు అందరికీ. అందుకని మా పాప గన్నుతో దూతుందన్నమాట. ఇదిగోండి ఈ ప్లాస్టిక్ ఇది దువ్వే అనమాట, దీంతో అలా దువ్వాలి తల. అయిపోయా తల్లి? సరే కూర్చోవే, కూర్చోవే. చింతపండు చారు వేసి చూపి మొత్తం చూపి. చింతపండు చారు కూడా పెట్టారంటండి పొయ్యి మీద, అయిపోయింది అన్నమాట. చూపి ఇటు చూపి, గిన్నెలో చూపి. ఇటు ఇదిగోండి ఇవి చింతపండు చారు, చూడండి ఎంత బాగున్నాయో, చక్కగా వచ్చినాయండి చింతపండు చారు, చాలా బాగున్నాయి. చింతలు ఇంకా తినండి మరి. పాప అంటే ఇప్పుడు తినదంటండి, బడికి వచ్చాక తినదంట, బడికి పంపు చేసేది అనమాట. సరే ఇంకా అదే బడి మాట. చింతలి ఇంకా ఎల్లొచ్చేసింది. జరిగే ముందు జరిగే ఎల్లొచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారు? బువ్వ పెడతావా? పెట్టు, అదిగోండి అది బువ్వ. ఏమైంది? ప్లేటా? ప్లేట్ అంటండి. ఇప్పుడు ఏం చేస్తున్నాను? చాలా ఎక్కువ అయిపోద్ది, మళ్ళీ ఎక్కువ తింటుందంటండి పాప కోసం అన్నం. ఇప్పుడు చింతపండు చారు పోతుంది అందులో, అన్నంలోకి చింతపండు చారు. అంతే తల్లి, ఇది చింతపండు చారు. ఇది చాలే, తినే పొట్టి. నువ్వు కలుపుతావా? తెలిసింది, మా పాప కలుపుతుంది అన్నమాట అన్నం. పెట్టు, ఇదిగోండి అలా తినిపిస్తుంది అన్నమాట అన్నం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. పగిలిపోయిందండి రెండు ముక్కలుగా, ఇలా పట్టండి. ఇదిగోండి కాయ టండన్. సమ్మర్ అంటే చాలు ఒకటి గుర్తుకొచ్చి మ్యాంగో అండ్ పుచ్చకాయ. ఏది కట్ చేసిందండి మా పాప, అలా తినకూడదమ్మా, పోషిస్తున్నాను. మా పాప ఆమోసాలు నాకు రాలేదండి కాయ,
ఈ కొబ్బరికాయమ్మా అమ్మ కొరికి వద్దా కొద్ది తాగు. ఇప్పుడు నేను పుచ్చకాయ కోసేస్తానండి, మా పాప బాగా ఆకలి. హ్యాపీ బర్త్డే టు యూ. కోసుకోండి, నా పుట్టినరోజు అండి ఇవాళ, అందుకే పుచ్చకాయ కట్ చేస్తున్నమాట. అంతే తింటలే, తినండి. కేక్ మరి పెద్ద ముక్క అయితే అయిపోద్ది, నాకు ఉండదు అందుకనమాట. అంతేనా తింటలే. పుట్టినరోజు పాపాయి కొట్టుకోండి, నేనే అండి పుట్టినరోజు పాపాయి. మరి ఆగండి, ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే నా పుట్టినరోజు కేక్ తినేసారు కదా, గిఫ్ట్ ఏదే? ఇది తెల్లబొచ్చి వస్తుంది, గిఫ్ట్ ఏదే? గిఫ్ట్ ఏదిరా? ఈ అని చెప్తున్నారు ముగ్గురే, ఎందుకంటే ఇలా పుట్టినరోజు కాదు కాబట్టి. సరే ఇదేంటి అక్క, స్టెప్ అయితే కోయేసారు అక్క. ఇగో ఇలా రావాలి, 1 స్టెప్ 2 స్టెప్ 3 స్టెప్ పుచ్చకాయకి. అంత సోప్ కట్టమ్మా, అది కూడా తిను. అయ్యో కటింగ్. పుచ్చకాయ అయితే బాగానే ఉందని చూడడానికి, అయితే లోన బాగానే ఉంది, కాయ బయట కూడా బాగానే ఉంది. సరే కానీ చెప్పిన కోసుకొని తింటే బాగాలేదండి. ఆ తెల్లిక నేను వీళ్ళ ముగ్గురికి కోసి ఇచ్చేసాను. ఫ్లేవర్ కూడా అంత బాగానే ఉంది, కానీ కాయ కొద్దిగా అది రకంగా అనిపించిందండి. బాగోలేక ఇంకా వద్దని చెప్పి ఆపిచ్చేసాను. మా పాప అయితే తిని ఊసేసింది బాగాలేదని కాయ. సరే అని చెప్పి నేను తిని చూశాను, బాగాలేదు, అది రకంగా అనిపించింది. సరే అని చెప్పి లోన కాయలు అన్నాను, అంటే అది రకంగా ఉంది. సరే వద్దని బాగాలేదని చెప్పాను. నేను తినకోకుండా